హాయ్ అండి. ఈరోజు పచ్చి బఠానీ కైమా. ముందరగా బఠానీ ఒలిచి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో కట్ చేసి పెట్టుకోవాలి. బాణలి పెట్టి అందులో ఆయిల్ పోసి చక్కగా ఆవాలు వేయాలి. నీసి స్మెల్ రాకుండా ఉంటుంది. ఆవాలు వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి బాగా రోస్ట్గా వేగాలి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ పడతాయి. అవి గోల్డ్ కలర్ వచ్చేదాకా వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న కైమాని అందులో వేయాలి. కైమాలో కొంచెం పసుపు, ఉప్పు వేసి 10 నిమిషాలు మూత పెడితే చక్కగా మగ్గి వాటర్ వస్తుంది. ఉప్పు, పసుపు బాగా పడుతుంది దానికి. తర్వాత ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అలా వేసి అటు ఇటు కలిపితే వచ్చే నీరుతోని ఆ ఫ్లేవర్కి చక్కగా కైమా కొంచెం బాయిల్ అవుతుంది. అలా 10 నిమిషాలు బాగా బాయిల్ అయిన తర్వాత మనకి ఎంత కావాలో అంత వాటర్ వేసుకోవాలి. ఒక టీ గ్లాస్ వాటర్ వేస్తే చాలు. కైమా ఉడకాలి కదండి, అందుకని వాటర్ వేయాలి. అది అలా ఉడుకుతున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో వేయాలి. టమాటో వేసిన వెంటనే మనం ఒలిచి పెట్టుకున్న ఫ్రెష్గా ఉన్న పచ్చి బఠానీ వేయాలి. అలా బఠానీ వేసిన తర్వాత ఒక 15 మినిట్స్కి చక్కగా బాయిల్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనకి నచ్చిన ఏదో ఒక గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్ కొంచెం వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఇంచుమించుగా ఒక 15 మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలి. అలా బాయిల్ అయిన తర్వాత కొత్తిమీర వేయాలి. ఈ కైమా ఫ్లేవర్ అంతా బఠానీకి పట్టి భలే ఉంటుందండి. తింటుంటే టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ గ్రీన్ పీస్ కైమా కర్రీని మీరు కూడా టేస్ట్ చేసేయండి. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. బాయ్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. రైస్ రోటీలోకి చాలా బాగుంటుంది. చక్కగా వేడి అన్నంలో, రోటీలోకి సూపర్. బాయ్.